ఏంటమ్మా ఏమైంది నీకు? ఏమైందత్తమ్మా? ఏమైందంటావేంటమ్మా? నీకోసం తింటామని పళ్ళు తెస్తే నన్ను తోసేసి వాటినల్లా కింద పారేసావేంటి? ఫోర్కుని అలా అలా వంచేసావేంటి? ఆ ఫోర్క్ ని నేనుంచేసినా? ఏమైంది? ఏమైంది వదినా? ఉండండి, సామ్రాట్ని పిలుస్తాను. మంజరి, ఏం కాలేదు. చేయి జారి పళ్ళన్నీ కింద పడ్డాయి. దీనికే చిన్నాన్ని పిలవడం ఎందుకు? ముత్యాలు, కింద పడ్డవన్నీ తీసి క్లీన్ చేయి. ఉండమ్మా, తినడానికి వేరే ఏమైనా తీసుకొస్తాను. మీ అత్తయ్యని చూసావమ్మా? ఉదయాన్నే మా అందరికంటే ముందే నీ గురించి, నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తోంది. నీ గురించే కాదనుకో, కడుపులో ఉన్న నీ బిడ్డ గురించి కూడా. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ముందు నుంచే శ్రద్ధ తీసుకోవాలి. నిన్నెంత జాగ్రత్తగా చూసుకుంటామో పుట్టే బిడ్డ కూడా అంతే ఆరోగ్యంగా పుడుతుంది. శ్రీవల్లి, స్నానానికి నీళ్లు పెట్టమంటే శ్రీవల్లి ఏంటి ఇంత భారీగా ఏర్పాటు చేసింది? రోజు మీరు చేస్తారు కదా, ఈ రోజు నేను చేపిద్దామని ఈ ఏర్పాట్లు చేసిన. ఇవన్నీ ఎందుకు శ్రీవల్లి? నేను చేస్తానులే. ఏ భర్త అయినా భార్యని తలంటమని, వీపు రుద్దమని అడుగుతారు. మీరేంటి వద్దంటారు? ఎందుకు ఇబ్బంది అని. నాకు ఏ ఇబ్బంది లేదు. మీరు కూసండ్రి. అది కాదు, కూసండ్రి. నన్ను మరీ చిన్నపిల్లని చేసేస్తున్నావు. అవును మరి, 26 ఏళ్ల పసిబిడ్డ. అయ్యో, ఒకసారి గుద్దితే కొమ్ములొస్తాయంట. ఎవరు చెప్పారు? పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ.
ఏమండి? నువ్వు స్నానం చేస్తే ఎంత బాగుంటుందనుకుంటే రోజు నీతోనే స్నానం చేయించుకునేవాడిని. అట్లయితే రోజు నేనే స్నానం చేస్తే తిండ్రు. కష్టపడింది చాలు, నా తల నేను తుడుచుకుంటానులే. శ్రీవల్లి, 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 శ్రీవల్లి. ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా, ఇంతలో ఏమైంది? మీ స్నానానికి ఇంకా స్నానం ఏంటి? నువ్వే దగ్గరుండి చేయించావు కదా. నేను చేయించలే అని చెప్తే అనవసరంగా ఈయన కూడా కంగారు పడతారేమో. అవును, నేనే చేయించిన. వస్తుంటే కళ్ళు తిరిగినాయి. అందుకే నువ్వొద్దు, నేనే చేస్తానని చెప్పాను. విన్నావా? లే. ఏంటి తల్లి, మళ్ళీ ఇట్టొచ్చినావు? నేను చెప్పింది ఏం చేస్తున్నావు? ఆ పని మీదే ఉన్నాను తల్లి. ఏది నేను అనుకున్నదొక్కటైందా? నా బిడ్డ చావు కారణమైన వాళ్ళు అందరూ ఆనందంగా ఉన్నారు. ఒకరిని కుర్చీలో కూర్చోబెట్టా కదమ్మా. అది తప్పితే ఏం చేశావు? ఆయన కుర్చీలో కూర్చున్నారన్న బాధ కన్నా ఆ శ్రీవల్లి తల్లి కాబోతుందన్న ఆనందమే వాళ్లలో ఎక్కువ కనిపిస్తుంది. నాకు కావలసింది అది కాదు. నా బిడ్డ చావు కారణమైన వాళ్ళ ఇంట్లో ఆనందం అనేదే ఉండకూడదు. ఆనందం అనేది ఆ ఇంట్లో లేకుండా చెయ్యాలనే చూస్తున్నానమ్మా. ఇప్పటికి ఆనందంగా కనిపించినా అది శాశ్వతం కాదు. ఆ ఇంటిలో అశాంతి మొదలవుతుంది. ఒకరంటే ఒకరికి పడక అలజడి మొదలవుతుంది. అశాంతి మాత్రమే మిగులుతుంది. నాకు మాటలు కాదు, చేతలు కావాలి. ఇప్పటిదాకా నువ్వు అడిగినంత ఇచ్చాను, ఇంకా ఇస్తాను. నేను అనుకున్నది జరిగేంత వరకు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉండకూడదు. ఒకరిని పడగొట్టాను, అట్టాగే ఒకరి తర్వాత ఒకరు ఆ ఇంటిలో అడ్డం పడతారు. పడ్డవాళ్ళు పడ్డట్టే ఉంటారు, తిరిగి లేవనివ్వను. అది త్వరగా జరగాలి. అప్పుడు నాకు శాంతి, నా బిడ్డకు ఆత్మశాంతి. చూస్తావుగా తల్లి? చూస్తాను కాదు, చూడాలి. ఆ ఇంట్లో ఇంకా ఆనందం ఉందంటే అది ఆ శ్రీవల్లి తల్లి కాబోతుంది కాబట్టి అది మాత్రం జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శ్రీవల్లి తల్లి కాకూడదు. నా బిడ్డ చావుకు అసలు కారణమే ఆ శ్రీవల్లి. అది బ్రతకూడదు. దాని కడుపున పుట్టే ఆ ఇంటి ఆనందం కూడా బ్రతకూడదు. అందరూ 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 చావాలి. అది నీకు చేత కాదంటే చెప్పు, వాళ్లతో పాటు నిన్ను కూడా చంపి నా కూతురు చావుకి నేను పగ తీర్చుకుంటాను.
ఏమండి, ఏంటి ఆలోచిస్తున్నారు? మన పరిస్థితులు ఇలా మారిపోయేంటి అనేది అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ తెలియని అశాంతి. పిల్లలు దూరం అయ్యారని బాధపడ్డాం. వాళ్ళు తిరిగొచ్చారు. కానీ మనలో ఆనందం లేదు. ఏదో జరుగుతోంది. అదేంటనేది తెలియట్లేదు. నిజమేనండి. ఇంతకుముందు ఏం జరిగినా అంతా మన మంచికే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా అనుకోలేకపోతున్నాను. జరిగేదేది మంచిదని నాకు అనిపించడం లేదు. అందుకే స్వామీజీని ఇంటికి రమ్మని పిలిపించాను. ఆయనొస్తే ఏం జరుగుతుంది, దానికి పరిహారంగా ఏం చేయాలి అన్నది తెలుస్తుంది. గురువుగారిని పిలిచావా? అవునండి. మంచి పని చేశావు. ఆయనొస్తే ఇంట్లో ఏదైనా దోషం ఉన్నా పరిహారం చెప్తారు. అదే నా ఆశ కూడా. ఇంకో 4-5 నెలల్లో శ్రీవల్లి ప్రసవిస్తుంది. ఆ బిడ్డ పుట్టేపటికైనా ఇల్లు ప్రశాంతంగా ఉండేలా చూడాలి. బిడ్డ పుట్టేటప్పటికి కాదు దేవకి. తల్లి ప్రశాంతంగా ఉంటేనే కదా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. సడన్గా ఉన్నవన్నీ వదులుకొని ఏమీ లేనివాళ్లవయ్యాం. ఈ బాధలు శ్రీవల్లిని సామ్రాట్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? అదేమీ లేదండి. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు బాధని కూడా సంతోషంగానే పంచుకుంటారు. శ్రీవల్లి విషయంలో సామ్రాట్ అదృష్టవంతుడు. తను బాధపడినా పర్వాలేదు కానీ సామ్రాట్ బాధపడకూడదు అనుకుంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి చిన్నాకి భార్య కావడం తన అదృష్టమే కాదండి, మన అదృష్టం కూడా. శ్రీవల్లి ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని కష్టాలొచ్చినా చిన్నా మీద ప్రేమని వదులుకోలేదు. మన మీద అభిమానాన్ని చంపుకోలేదు. అందుకే వాళ్ళెప్పుడూ అలా ఆనందంగా కలిసి ఉండేలా చూడాలి. గాలి కూడా లేదు. సరే, గురువుగారు వస్తారన్నావు కదా, ఆయన వచ్చాక అన్ని విషయాలు మాట్లాడి ముందు ఇంట్లో అందరం ప్రశాంతంగా ఉండేలా చూడాలి. పండుగలు పబ్బాలు ఏం లేవుగా, ఎందుకు ఈ అలంకరణలు? సామ్రాట్ బాబు శ్రీవల్లమ్మ పెళ్లి రోజు కదమ్మా, అందుకే. ఏంటి పెళ్లి రోజా? నా కూతురు మెళ్ళో పడాల్సిన తాళిని లాక్కున్న దానికి పెళ్లి రోజు కూడానా? చేసిన అలంకరణలో చాలు, వెళ్ళవతలకి. మంజరి, ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నా? లేకపోతే ఏంటోదినా, నా కూతురు చనిపోయిందన్న బాధ లేకుండా పెళ్లి రోజట పెళ్లి రోజు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నీ కూతురు చనిపోయిందని ఇంట్లో ఇక ఏ కార్యక్రమం చేసుకోరా? ఎలా చేసుకుంటారన్నయ్య? అది చనిపోవడానికి ఒక రకంగా కారణం ఆ శ్రీవల్లి. నా కూతురికి పిండం పెట్టించి అది ఇక్కడ పెళ్లి రోజు చేసుకుంటుందా? అసలు ఆ శ్రీవల్లి చావాలి. నార్మల్. ఎవరి చావు కోరుకుంటున్నావు? ఈ ఇల్లు బాగుండాలి, ఈ కుటుంబం బాగుండాలి అని కోరుకునే శ్రీవల్లి గురించా? నువ్వు ఎన్నన్నా ఏం చేస్తున్నా తల్లిలా చూసుకుంటున్న శ్రీవల్లి గురించి అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా?
నీ కూతురు చనిపోయింది అంటే దానికి కారణం ఎవరు? శ్రీవల్ల కాదు, నువ్వు నీ పెంపకం. తప్పులు చెప్పాల్సిన తల్లివి తప్పులు చెయ్యమని ప్రోత్సహించి చివరికి తన ప్రాణాలు తనే తీసుకునేలా చేసింది నువ్వు. సత్య చనిపోయిందంటే అందుకు కారణం నువ్వు. మరొకరికి భర్త అని తెలిసా కూడా సామ్రాట్ కావాలి, సామ్రాట్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటే తప్పమ్మా, మరొకరి భర్తని నీ భర్త అనుకోకూడదు అని ఎప్పుడన్నా చెప్పావా? అలా చెప్పుంటే సత్య ప్రాణాలు ఎందుకు తీసుకుంటుందండి? ఆస్తి కోసం తన ప్రేమను అడ్డం పెట్టుకుని చివరికి తన ప్రాణాలు తనే తీసుకునేలా చేశారు. నా బిడ్డ ప్రాణాలు నేను తీసుకుంటానా? తీసుకుంటానా కాదు, తీసుకున్నావు. అది జరగలేదు అన్నప్పుడు మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని సత్య చెప్పాల్సింది పోయి సత్యకి అడ్డమైన సలహాలిచ్చింది నువ్వు కాదా? తప్పు నువ్వు చేసి ఆ తప్పుకి శ్రీవల్లి కారణం అంటావా? బిడ్డని పెంచుకోవడం తెలియక నువ్వే చంపుకొని దానికి ఎవరో కారణం అంటావేంటమ్మా? తప్పులు చెప్పాల్సిన తల్లివి తనకి తప్పులు చేయమని చెప్పావు, చివరికి ప్రాణాలు తీసుకునేలా చేశావు. ఎందుకు? ఆస్తి కోసమే కదా. ఆస్తి కోసం బిడ్డను కూడా పోగొట్టుకున్న మీలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. అయినా క్షమించి మీ రాసపడిన ఆస్తిని మీ మోహాన పారేశాను. మహారాజులా బ్రతకాల్సిన నా బిడ్డని మీకోసం కష్టపడేలా చేస్తున్నాను. ఎంత జరిగినా మీ బుద్ధి మారలేదు అంటే ఏమనాలి? బిడ్డ పోయిందన్న బాధలో అయినా మీరు మారతారు అనుకుంటే మీలో ఆ మార్పు కనిపించట్లేదు. నువ్వు చావాలి అని కోరుకుంటున్నది శ్రీవల్లినే కాదు, తన కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసత్వాన్ని కూడా. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పద్ధతిగా ఉండాలంటే ఇక్కడుండు, లేదు అంటే హైదరాబాద్ వెళ్ళిపో. మీరాశపడిన ఆస్తినిచ్చేశాను, అది అనుభవిస్తూ మీ బ్రతుకు మీరు బ్రతకండి. అంతేగాని ఇంకోసారి నా కోడలి గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.